గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వారికి లభిస్తున్న గౌరవ వేతనాన్ని నెలకు 6,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆశా వర్కర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వచ్చే ఏడాది మరోసారి వేతనం పెంచుతామని కూడా సీఎం హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లను ఇక నుంచి తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని చెప్పారు. ఒకటి నంబర్ 1 ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు, ఇవ్వాలి. ట్రైనింగ్ అయి క్వాలిఫై వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. మీ డిపార్ట్మెంట్ మీకు పనిచేస్తారు కాబట్టి అది 100% లక్ష్మణరెడ్డి గారు అది ఎన్ష్యూర్ చేయండి. వీళ్ళను విలేజ్ హెల్త్ వర్కర్స్ అనో ఇంకో వర్కర్స్ అనో మంచి పేరు ఏదైనా పెట్టుకొని మీరు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కేంద్రం ఏదో ఇచ్చేయిస్తాడు సత్యం చేస్తాడు అది ఉండని మనం మన గవర్నమెంట్ నుంచే డబ్బు ఇచ్చుకుందాం. ఇప్పుడు కొంత ఇచ్చుకుందాం, నెక్స్ట్ మళ్ళా ఇంకో 2 స్టెప్లలో చేసుకుందాం. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎంత డబ్బు వస్తే మంచిది? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మొదలు పెంచినప్పుడు వాళ్ళకి ఎంత పెంచినాం? అంగన్వాడికి ఎంత పెంచారు హరీష్? ఫస్ట్ స్టెప్లో 4,000 పెంచారు. 4,000. ఒక పని చేద్దాం. మొన్న నేను పెట్టిన బడ్జెట్లో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిన నేను సాధారణంగా ఏం చేస్తారంటే 100%, 200% పెంచుతారు. 1,500తో 3,000 స్టార్ట్ చేస్తారు. అట్లా కాకుండా కొంచెం గౌరవప్రదంగా ఉండాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక 6,000 రూపాయలు సెట్ చేసుకుందాం. 6,000 ఇప్పుడు చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వద్దు అయిపోయి 6,000కే బంగ్లా కట్టినట్టు చేయబడుతుంది. అట్లా కాదు కదా. మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి, ఒక ఆరోగ్య సైన్యం కావాలి రేపు. ఎందుకంటే ఇప్పుడు మనం ముసలిలో అయిపోతున్నాం. రేపు జరగబోయే తెలంగాణ ఏదైతే ఉంటుందో మనకు చాలా కష్టపడి తెచ్చుకున్నాం కదా రాష్ట్రం. మనం రేపు పెరిగే తెలంగాణ, రేపు పుట్టిన పిల్లలు ఎంత బలంగా పెరిగితే, ఎంత మంచిగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత గొప్ప రాష్ట్రం తయారవుతుంది. అంతే కదా. అది చేయడంలో మీ పాత్ర గీడికే అయిపోదు. మీకు 6,000 కాడికే ఉండదు. నేను మళ్ళొక్కసారి పెంచుతా, మీకు ఇలా హామీ ఇస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కూడా మంచిగా పెంచుదాం. అది వచ్చే బడ్జెట్లు డబ్బులు పెట్టుకొని బాగా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పినమంటే జరగాలి కదా. ఈరోజు నేను అన్నాను అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రావాలి డబ్బులు, వస్తే దాని గౌరవం, లేకపోతే ఎట్లుంటుంది రాదు. అందువల్ల అరేంజ్మెంట్ చేసుకొని జేబులో పెట్టుకొని మనం ఖర్చు పెట్టాలి కదా. నెక్స్ట్ బడ్జెట్ ముందు ఏం చేస్తామంటే మళ్ళీ బడ్జెట్లో పెట్టి నేను మిమ్మల్ని ఇంచుమించు అంగన్వాడీల స్థాయికి తీసుకుపోయి పనిచేస్తాను. ఆ లెక్కలు చేద్దాం.